గత 2 వారాలుగా నేను పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు ఇష్టపడినటువంటి 3 వ్యక్తుల విశ్వాసం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఈ 3 కూడా దేవుని యొక్క కృపను పొందినటువంటి వారు. ఈ 3 విశ్వాసము యేసు ప్రభుకి అంగీకారంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. మొట్టమొదట మనందరికీ తెలిసినటువంటిదే యేసు ప్రభు మెచ్చుకున్నటువంటి విశ్వాసం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతి యొక్క విశ్వాసాన్ని యేసు ప్రభు మెచ్చుకున్నాడు. ఆశ్చర్యపోయి ఇశ్రాయేలులో సహితము నేనింత విశ్వాసాన్ని చూడలేదని ప్రభు చెప్పాడు. ఆ యొక్క శతాధిపతి విశ్వాసం మనం కలిగి ఉన్నట్టయితే అది గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఈ దినం ఈ 3 జీవితాలు మనం అర్థం చేసుకొని మన విశ్వాస జీవితాన్ని ఆ విధంగా మలుచుకున్నట్టయితే అది చాలా గొప్ప ఆశీర్వాదమని నేను నమ్ముతూ ఉన్నాను. ఇక్కడ యేసు ప్రభు శతాధిపతి యొక్క విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. మరి ఆయన విశ్వాసం గురించి మనం చాలాసార్లు విని ఉంటాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక స్త్రీ యొక్క విశ్వాసాన్ని యేసు ప్రభు మెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయంలో అక్కడొక స్త్రీ వచ్చి యేసు ప్రభుని ఆమె వేడుకుంటుంది. తన కుమార్తెకు ఉన్నటువంటి దయాన్ని వెళ్ళగొట్టమని ప్రభుని ఆమె వేడుకుంటుంది. అది 7వ అధ్యాయంలో మనం చూస్తాం. సో ఈమె యొక్క విశ్వాసం కూడా అద్భుతమైనటువంటి విశ్వాసం. ఇంకా 3వ వ్యక్తి లూకా సువార్తలో 13వ అధ్యాయములో ఆ యొక్క సమాజ మందిరానికి ఆమె క్రమం తప్పకుండా వచ్చి యేసు ప్రభు చేత పిలువబడి యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందినటువంటి స్త్రీ. అంటే చాలామంది బైబిల్లో విశ్వాసాలు ఉన్నారు. ఈ 3 నేను చెప్పట్లేదు, కానీ ఈ 3 గురించి మనం ఈ ఉదయకాలం ఆలోచన చేసినట్టయితే వీరి 3లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని నేను ఆలోచన చేశాను. శతాధిపతి యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దేవుని యొక్క మహాశక్తిని ఆయన గుర్తించాడు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ఆయన గుర్తించాడు. ఆయనకు అర్థమైంది ఏంటంటే ఈ యేసు ప్రభు శాసిస్తే ఏమైనా జరుగుతుంది, ఆయన ఏమైనా చేయగలడు, ఆయనకు శక్తికి పరిమితి లేదు, ఆయనకు సరిహద్దులు లేవు. ఆయన మాత్రమే సరిహద్దులు నిర్ణయించేవాడు, కానీ ఆయనకు సరిహద్దులు లేవని శతాధిపతి యేసు ప్రభు యొక్క విశ్వాసంలో ఆయన చూపినటువంటి విధేయత. కాబట్టి ఈ 3లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క అంశాన్ని మనం ఆలోచన చేసినట్టయితే శతాధిపతిలో ఉన్నటువంటి ఆయన విశ్వాసం ప్రత్యేకత ఏంటంటే యేసు ప్రభు సర్వశక్తిమంతుడైన ఆయన గుర్తించాడు. నువ్వు నా ఇంటికి కూడా రావాల్సిన పని లేదు, నా దాసునిపై చేతులు ఉంచాల్సిన పని లేదు, నువ్వు మాట మాత్రము సెలవిస్తే అది జరుగుతుంది. సో యేసుప్రభు ఆ యొక్క విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. నాకు అనిపించింది ఆయన లెక్కలు వేసుకున్నాడు. నా కింద 100 మంది ఉన్నారు, వాళ్ళు నా కింద ఉన్నారు కాబట్టి ఆ 100 మందికి నేనేం చెప్పినా అది జరుగుతుంది. కానీ 100 మంది దాటినటువంటి 101 మనిషి పైన నాకు అధికారం లేదు.
ఇంకా ఆ దేశంలో, ఆ పట్టణములో, ఆ సైన్యములో శతాధిపతికి ఆ 100 మంది పైన తప్ప వేరే ఎవ్వరి మీద కూడా అధికారం లేదు. వేరే ఎవరు ఆయన మాట వినొచ్చు, వినకపోవచ్చు, మోస్ట్లీ వినకపోవచ్చు. సో అక్కడ యేసుప్రభుని ఆయన ఏమని గుర్తించాడంటే, ఈ సర్వలోకములో సర్వ మనుష్యులు నీకు లోబడాల్సిందే, సకల వ్యాధులు నీకు లోబడాల్సిందే, సకల దురాత్మలు నీ మాటకు కట్టుబడి ఉండాల్సిందే అన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనము తెలుసుకున్నటువంటి యేసు ప్రభు ఎవరంటే, ఆయన సర్వశక్తిమంతుడు, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైనటువంటి వాడు, భూమ్యాకాశములను సృజించినటువంటి వాడు, తన వాక్కు చేత సర్వ సమూహాన్ని, ఆకాశమును సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు. కాబట్టి ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే, మనకున్నటువంటి అపనమ్మకాన్ని అయితేనేమి అన్నిటినీ కూడా అది తొలగిస్తుంది. ఎందుకంటే నా దేవుడు సర్వశక్తిమంతుడు. అంటే ఆయనకు పరిమితి లేదు, ఆయన యొక్క స్థాయికి పరిమితి ఎవరూ విధించలేరు. దాన్ని శతాధిపతి గుర్తించాడు. అలాగే మనం గుర్తించగలిగినట్టయితే, ప్రభువా నువ్వు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అంటే నువ్వేమైనా చేయగలవని పాట పాడడం మాత్రమే కాదు, కానీ ఆయన వాక్యం తెలుసుకుంటేనే మనకు ఆ విశ్వాసం వస్తుంది, లేకుంటే రాదు. ఆయన ఏమైనా చేయగలడు, ఎలా చేయగలడు, ఏం చేస్తాడు అన్నవి నాకు ఆ పాటలో ఇంకొక చరణం ఉంటే బాగుండేమో అనిపించింది. ఆ మంచి పాట, అది అద్భుతమైన పాట. అయితే ఎక్కడైనా ఒక చరణం పెట్టి ఉంటే బాగుండేమో అనిపించింది. ఏంటంటే, దేవుడు ఏం చేసినా తన వాక్య ప్రకారమే చేస్తాడు. ఏం చేసినా వాక్య ప్రకారమే చేస్తాడు. వాక్యాన్ని దాటి ఏమీ కూడా చెయ్యడు. అన్యాయస్తునికి సహాయము చేయడు. అన్యాయస్తుడు మారుమనస్సు పొందాలని దేవుడు కోరుకుంటాడు. అలాగే అపవిత్రత నుండి మనిషి బయటికి రావాలని కోరుకుంటాడు. ఒక మనిషి అపవిత్రతలో జీవిస్తూ దేవుడు ఏమైనా చేయగలడు కాబట్టి నన్ను ఈ బాధ నుంచి విడిపించమని ప్రార్థన చేయటం కంటే ముందుగా, ప్రభువా నన్ను నువ్వేమైనా చేయగలవు, కానీ మొట్టమొదట నన్ను నీకు అంగీకారమైన బిడ్డగా చేయండి. హల్లెలూయా. అది చాలా ఇంపార్టెంట్. నన్ను నీకు అంగీకారమైన బిడ్డగా చేయండి. గమనించండి, అది గనక దేవుడు చేస్తే మనం ఏది అడగాలో, ఏది అడగకూడదో, దేవుడు ఎంత చేయగలడో, మనం ఎంత దీవించబడగలమో, ఇవన్నీ కూడా మనకు చాలా తేటగా అర్థమవుతాయి. కాబట్టి శతాధిపతి ఆయన గుర్తించాడు, ఈయన ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు. సహజంగా ఏంటి మనుషులు కోరుకునేది, ఇంటికి రావాలి, తలపైన చేయి పెట్టాలి, నూనె రాసి ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా మనుషుల యొక్క విశ్వాసం. అది మంచిదే, కానీ గొప్ప విశ్వాసం ఏంటంటే, ప్రభువుకు నేను ఆయన మాట మాత్రం సెలవిస్తే అది జరుగుతుంది. ఆయన మాట మాత్రము సెలవిస్తే అది జరుగుతుంది. అంతేకాదు, అక్కడ మనం గమనించినట్టయితే ఈ శతాధిపతికి ఏమాత్రం కూడా సందేహం రాలేదు. ఏమాత్రం కూడా సందేహం రాలేదు. ఎందుకు రాలేదంటే, దేవుని యొక్క సర్వశక్తిని ఎరిగాడు. అదే మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకంత నమ్మకం లేదు, విశ్వాసే, కానీ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని పోలిస్తే ఆ యొక్క విశ్వాసి, ఆ యొక్క వ్యక్తి 9వ అధ్యాయంలో మరి తన కుమారుడు ఒక అపవిత్రాత్మత కుమారుని తోషిస్తూ ఉంటే యేసుప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే. అంటే అప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు, ప్రభువా
నాకు అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి. అంటే అదొక స్థాయి, అదొక విశ్వాసపు స్థాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఆ యొక్క తేడా మనం గమనిస్తే శతాధిపతికి అనుమానం లేదు, అపనమ్మకము లేదు. ఎందుకు? దేవుని యొక్క సర్వశక్తిని ఆయన గుర్తించాడు. ఇక్కడ ఈ వ్యక్తి మరి విశ్వాసం ఉంది కానీ ఆ స్థాయిలో లేదు. కాబట్టి మనం అందరం విశ్వాసులమే, కానీ దేవుడు కోరుకున్న స్థాయిలోకి మనం ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ అయితే మనం బాగా గుర్తుపెట్టుకోవడానికి శతాధిపతి దేవుని యొక్క సర్వశక్తిని గుర్తించినటువంటి వ్యక్తి. తర్వాత మనం మార్కు సువార్తలోకి వచ్చినట్టయితే ఇక్కడ ఈ స్త్రీ ఏమి గుర్తించింది అంటే, ఈ స్త్రీ గుర్తించినటువంటి సత్యం ఇంకా ఒక రకంగా చెప్పాలంటే, ఈమె యేసు ప్రభు యొక్క అభిప్రాయాన్ని మార్చేసింది. యేసు ప్రభు యొక్క అభిప్రాయాన్ని మార్చేసింది. ప్రభు అన్నాడు, ఇది మీకు కాదు, ఇశ్రాయేలీయులకు పిల్లలకు అని చెప్పాడు. 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 24 చదవండి. అసలు ఈ స్త్రీ విన్నటువంటి విషయం చాలా గొప్పగా వినింది యేసుప్రభు గురించి. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈమె యేసుప్రభు గురించి విన్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యాలలో ఆయన అనేక అపవిత్రాత్మలను, దయ్యాలను వెళ్ళగొట్టినాడని ఆమె వినింది. ఎందుకంటే ఆ యొక్క మత్తయి సువార్తలో చాలా చోట్ల యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆ నోట ఈ నోట విని ఈమె వినింది, ఈయన దయ్యాలను వెళ్ళగొట్టగలడు, కాబట్టి నా కుమార్తెలో ఉన్నటువంటి దయాన్ని ఈయన వెళ్ళగొట్టగలడు. అయితే ఆమెకు ఒక అడ్డు వచ్చింది. ఏంటంటే, అంతకుముందు కూడా శిష్యులు అన్యులను కొంచెం దూరం పెడుతూ వచ్చారు. అంటే యేసుప్రభు కూడా మొట్టమొదట యూదుల కొరకు వచ్చాడు కాబట్టి మరి యూదులు కాని వారి జీవితాల్లో కార్యాలు ఏమీ కూడా ఎక్కువ కనపడవు. యేసుప్రభు శిలువపై చనిపోయి తిరిగి లేచేంత వరకు ఈ స్వస్థతలు, ఈ యొక్క అద్భుతాలన్నీ కూడా యూదుల మధ్యలోనే జరిగాయి. తర్వాత ప్రపంచమంతా జరిగాయి. సో ఇక్కడ ఆమె చక్కగా వినింది. కాబట్టి ఎందుకు సంఘం అవసరం అంటే, మనం వాక్యం వింటూ ఉంటే ఆ యొక్క విశ్వాసం మనకు వచ్చేస్తుంది. సో ఈమెకు విశ్వాసం వచ్చింది. వచ్చినప్పుడు ఈమెలో నాకు కనిపించిన ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, సాక్షాత్తు ప్రభు అన్నాడు, ఆమె రిక్వెస్ట్ చేస్తే వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడని. ఆమె ఏమడుగుతోందంటే, నా కుమార్తెల నుండి దయాన్ని వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఖచ్చితంగా వెళ్ళగొట్టగలవు నువ్వు, ఎందుకంటే నేను విన్నాను చాలా దయాలు మీరు వెళ్ళగొట్టారు, కాబట్టి వెళ్ళగొట్టమనింది. అయితే ప్రభు అన్నాడు, ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుటకు యుక్తము కాదని. కాబట్టి ఇక్కడ ఈమెలో ఉన్న గొప్పతనం ఏంటంటే, యేసుప్రభు కాదు అని చెప్పాడు. అంటే ఇలా చేయడానికి కుదరదు, ఎందుకంటే
నేను యూదుల కొరకు వచ్చాను, ఇశ్రాయేల్లో తప్పిపోయిన వారి కొరకు నేను వచ్చాను. కాబట్టి మొదట వాళ్ళు తృప్తి పొందాలి, ఆ తర్వాత అన్ని జనులకు సువార్త వెళ్ళాలి. అది దేవుని యొక్క ఏర్పాటు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆ స్త్రీ, ఆమెలో ఉన్న ప్రత్యేకత, ఎందుకు యేసు ప్రభు ఆమెకు కాదు అని చెప్పి మళ్ళీ అవునని ఆమె మాటను ఎందుకు అంగీకరించాడంటే, ఆమెలో ఉన్నటువంటి గొప్ప తగ్గింపు గుణం. ఆమె కుక్క పిల్లలతో పోల్చుకొనింది. ప్రభువు కూడా అక్కడ ఆ ఎగ్జాంపుల్ అన్నటువంటిది బహుశా ఆమె ఎంతవరకు తగ్గించుకుంటుందని ప్రభు ఆ మాట పలికాడేమో మనకు తెలియదు. ఎందుకంటే కుక్క పిల్లలతో పోల్చడం అన్నటువంటిది ఒక రకమైనటువంటి ఆ చిన్న చూపు, అంటే చిన్నతనం. ఇప్పుడంటే మనకి పెంపుడు కుక్కలు ఉన్నాయి, దేనికి వాడతారు. కానీ ఒకప్పుడు కుక్కలు అంటే ఏంటంటే ఏదో కాపలా ఉండడానికి అంతే. అలాగా మరి కుక్క పిల్లలు అన్నటువంటివి చాలా తక్కువ స్థాయి కలిగినటువంటి జంతువు ఆ రోజుల్లో. సో యేసు ప్రభు ఈమెకు అర్థం కావడానికి ఏం చెప్పారంటే, పిల్లలు కుక్క పిల్లలు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి ఎవరు వేయరు అన్నది అక్కడ ప్రభువు చెప్తున్నాడు. సరే, మనం కూడా ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే మన ఇంట్లో పిల్లల కొరకు ఒక 2 రొట్టెలు చేసాం. మన ఇంటి ముందుకు ఒక కుక్క పిల్ల వస్తుంది. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా పిల్లలకి పెట్టాల్సిన రొట్టెలు తీసుకొని ఇంటి ముందర ఉన్న కుక్క పిల్లలకి ఎవరు కూడా వేయరు. ఒకవేళ పిల్లలు తృప్తి పొందిన తర్వాత దాని విషయం వేరు. సో కాబట్టి ఇక్కడ ఈమె కుక్క పిల్లలతో పోల్చుకోవడానికి తగ్గించుకొనింది. అందుకే ఆమె అనింది, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడువేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. కాబట్టి ఆమె ఏమనిందంటే, సరే ప్రభువా, డైరెక్ట్గా పిల్లలకు ఆహారం వేయకపోయినా కుక్క పిల్లలకు, అంటే ఇశ్రాయేల్లో ఇప్పుడు కూడా మనకు డైనింగ్ టేబుల్స్ ఉన్నట్టుగానే అప్పట్లో కూడా ఈ టైబుల్ సిస్టమ్ అనేటువంటిది ఉంది. పిల్లలు కూడా డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తినేటువంటి వారు. అట్లా తిన్నప్పుడు కొన్ని కింద పడిపోతాయి. నేను నా వయసు ఇప్పుడు 65 అయినా ఇప్పుడు కూడా నేను ఎందుకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, కొన్ని కింద పడిపోతాయి. నేను రొట్టె తిన్నా, భోజనం చేసినా కొంచెం అలా కింద పడిపోద్ది. సహజంగానే చిన్నపిల్లలు ఎక్కువ పడేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అంత అవగాహన ఉండదు. ఏది ఏమైనా ఆమె ఏమంటుందంటే, సరే ప్రభా, మీ మాటకు నేను అడ్డురాను, మీ మాటను నేను నమ్ముతున్నాను. అవునే, నిజమే, కుక్క పిల్లల రొట్టెలకి అర్హమైనవి కాదు. అయితే ఆ కుక్క పిల్లలు బల్ల కింద ఉండి ఆ పడిపోయిన పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. సో ఆ మాట ఆమె చెప్పినప్పుడు యేసు ప్రభు వెంటనే, ఇక్కడ నాకు ఆశ్చర్యం ఏంటంటే, యేసు ప్రభు ఆ దయ్యాన్ని గద్దించినట్టుగా లేదు. ఇక్కడ గద్దించి ఉండొచ్చు, కానీ ఇక్కడ బైబిల్లో నేను వెళ్ళగొడతాను పో అని చెప్పలేదు యేసు ప్రభు. నేను వెళ్ళగొడతాను, నువ్వు వెళ్ళని చెప్పలేదు. అక్కడ మనం చూస్తే 29వ వచనంలో, అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, ఈ మాట చెప్పినందున వెళ్ళుము. నువ్వు ఈ మాట చెప్పినందున దయ్యం వెళ్ళిపోయింది అన్నాడు. ఈ మాట చెప్పినందున దయ్యం వెళ్ళిపోయింది. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఎవడునూ తరమకుండానే
దుష్టుడు పారిపోవును. అలాగే యాకోబు పత్రికలో అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును, అది కూడా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఈమె ఎప్పుడైతే దేవుని దృష్టికి తన్ను తాను తగ్గించుకొని దేవునితో ఆ యొక్క అన్యోన్యమైన సంబంధాన్ని ఏర్పరచుకునిందో, అప్పుడు ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈమెకు దేవుని యొక్క కృప ఈమె పైన ఉంది కాబట్టి, నాకు ఇక్కడ స్థానము లేదని దయ్యం గ్రహించి వెళ్ళిపోయింది. ఈమె గద్దించలే, యేసు ప్రభు కూడా గద్దించలేదు. కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే, నా కష్టాలు, నా బాధలు, నా ఇరుకులు, నా ఇబ్బందులు ఎప్పుడు వెళ్ళిపోతాయంటే, దేవునితో నేను సన్నిహితమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు. హల్లెలూయా. ఇంకా ఉండవు. ఎందుకంటే నాకు చాలా కాలం కిందట ఒక హోటల్లో నేను ఇంకొక 2 పాస్టర్లు ఉన్నాం. ఆ హోటల్లో పనిచేసే వ్యక్తి, మాతో పాటు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన పక్కన ఉన్నాడు. ఈ పాస్టర్ గారు హోటల్లో పనిచేసే ఆయనతో మాట్లాడుతున్నాడు. ఓనర్ కూడా ఉన్నాడు అక్కడ. ఏదో కొంచెం డిస్ప్యూట్ వచ్చింది. వస్తే ఆ పనివాడు ఈ పాస్టర్ గారిని గట్టిగా మాట్లాడుతున్నాడు. సో ఈ లోపల ఈ మనిషి వచ్చాడు. ఆయన చాలా ఎత్తు, చాలా బలంగా ఉంటాడు. అంతే, ఆ మనిషి వచ్చి పాస్టర్ పక్కన నిలబడ్డాడు. అంతే, నిలబడితే ఆ పనివాని కంటే ఆ ఓనర్ భయపడిపోయి ఆ పనివాన్ని పిలిచి వాడిని కొట్టి, ఎందుకురా పెద్దోళ్ళతో గొడవ పెట్టుకుంటున్నామని కొట్టాడు. అంటే అక్కడ ఏం జరిగింది, ఆయన ప్రజెన్స్ అన్నటువంటిది భయం పుట్టించింది. కాబట్టి దేవునితో ఈమె ఐక్యపడినప్పుడు అక్కడ దయ్యానికి స్థానము లేకపోయింది. కాబట్టి మన జీవితంలో ఈమె విశ్వాసం ఏంటంటే, నేను దేవుని దృష్టికి అంగీకారముగా మలచబడాలి. నేను కుక్కపిల్లతో పోల్చబడినా పర్వాలేదు, ఈ లోకం ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నేను ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలి. సో ఈ మాట చెప్పినందున, సో అక్కడ మనం చూస్తే 30వ వచనంలో, ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. అంటే నెమ్మదిగా ఆ బిడ్డ నిద్రపోతూ ఉంది. దయ్యం వెళ్ళిపోయింది. అంతకుముందు సిచ్యుయేషన్ అలా కాదు. ఆ బిడ్డ పడుకోదు, కేకలు, అరుపులు ఇవన్నీ కూడా ఉండేటువంటివి. అయితే ఆ దయ్యం వెళ్ళిపోయింది. నెమ్మదిగా ఆ బిడ్డ పడుకొనుంది. సో ఆ తల్లికి అర్థమైంది ఆ దయ్యం వెళ్ళిపోయిందని. కాబట్టి మన జీవితాల్లో ఒక కష్టం అనుకుందాం, ఒక శోధన అనుకుందాం, ఒక ఇరుకు అనుకుందాం, ఇబ్బంది అనుకుందాం, కుటుంబ సమస్య అనుకుందాం, ఇవి పోవడానికి మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం మలచబడితే తప్పకుండా వెళ్ళిపోతాయి. ఈమె విశ్వాసం అది. ఆమె యాక్చువల్గా అర్హురాలు కాదు, నాట్ క్వాలిఫైడ్. అయితే ఆమె యొక్క విశ్వాసం ఆ గొప్ప అద్భుతాన్ని ఆమె చూసింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఆ యొక్క శతాధిపతి కూడా యూదుడు కాదు, ఈమె కూడా యూదురాలు కాదు. ఆమె గురించి, ఆమె గ్రీసు దేశస్థురాలు, సిరోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. అంటే ఇక్కడ ఏంటి మనకు తెలియజేస్తుందంటే, మనం యూదులము కాకపోయినా
దేవుని కృప మనకు కూడా అనుగ్రహించబడిందని వీరి జీవితాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. యూదులతో సమానమైనటువంటి ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. నేను ఒకసారి థాయిలాండ్ దేశంలో ఒక యూదుల పాస్టర్ చెప్తూ ఉన్నాడు. నేను ఆ రోజు ఫ్రీగా ఉన్నాను, వాక్యం విందామని ఆ మీటింగ్కి వెళ్ళాను. ఆయన మంచి విశ్వాసి. ఆయన బోధిస్తూ ఒక మాట పైన ఆయన ప్రసంగం చేశాడు. మనందరికీ తెలుసు ఏంటంటే, యూదులకు అన్యజనులకు మధ్యన ఉన్న అడ్డుగోడను దేవుడు తీసివేశాడని బైబిల్లో ఉంది. ఆయన ఆ మాట చెబుతూ చాలా సంతోషంగా, అంటే ఒక నిజమైన దేవుని బిడ్డ ఆయన చెబితే ఆ ప్రసంగం అద్భుతంగా ఉన్నది నాకు. అంటే ఏంటి, ఆయన చెబుతున్నాడు, ఇదిగో మీకు మాకు అడ్డుగా ఉన్నటువంటి ఈ గోడను ప్రభు తీసేశాడు అని ఆయన చెప్పినప్పుడు అది అద్భుతంగా నాకు అనిపించింది. మనం చెబితే అంత ప్రత్యేకత ఏం కాదు, ఎందుకంటే ఆయన యూదుడుగా ఉండి మనలను దేవునిలో సమానముగా అంగీకరించటానికి ఆయన సంతోషించి ఆ మాట పైన ప్రసంగం చేశాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క శతాధిపతి అయితేనేమి, ఈ గ్రీసు దేశస్థురాలైనటువంటి ఈమె అయితేనేమి మనకు ధైర్యాన్ని కలిగిస్తున్నాయి. అంటే మనం కూడా అర్హులమే, మనం కూడా ఆయన కృపకు పాత్రులమే, మనం కూడా ఆయన్ను సర్వశక్తిమంతుడైన దేవునిగా గుర్తించడానికి దేవుడే సహాయం చేస్తాడు. సో ఇక్కడ ఈమె విశ్వాసం ఎంతకైనా తగ్గించుకోవడానికి ఇష్టపడింది. ఎంతకైనా ఆమె పలికినటువంటి మాట ఎంత హంబుల్గా ఉందంటే, నేను ప్రతిరోజు ఈ ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క కృప వలన నేను యేసుప్రభువుని నమ్మినప్పటి నుంచి ప్రతిరోజు బైబిల్ చదివినప్పుడు ప్రతి అధ్యాయంలో ఎక్కడెక్కడ ఏ ఏ వాక్యాలు నా హృదయానికి తాకాయో అవన్నీ కంఠాపాఠం చేశాను. అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి ప్రకటన 22 వరకు దాదాపు 260 అధ్యాయాలు ఉంటే, ఈ 260 అధ్యాయాల్లో కూడా ప్రతి అధ్యాయంలో నేను కొన్ని వాక్యాలు కంఠపాఠం చేశాను, ప్రతి అధ్యాయంలో కూడా. సో ఈ అధ్యాయంలో నేను చేసినటువంటిది ఈమె యొక్క ప్రభు ఆమెకు మాట్లాడడం, ఆమె ప్రభువుకు రిప్లై ఇవ్వటం, ఇవన్నీ కూడా చేశాను. ఇలా కంఠపాఠం చేసినటువంటి వాక్యాలను బట్టి నేను ప్రతిరోజు ప్రార్థన చేయడం నాకు అలవాటు. కాబట్టి నేను ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతాను, ప్రభా నాకు అలాంటి తగ్గింపు కావాలి. ఒకవేళ ఈ లోకంలో నన్ను గుర్తించకపోవచ్చు, కానీ నీ దృష్టికి నేను అంగీకారంగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఆత్మీయ జీవితాన్ని కాకుండా ఇహ సంబంధమైనటువంటి విషయాలను ఆలోచన చేసి చాలా కృంగిపోతాం. అయితే ఎప్పుడైతే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామో మనకు గొప్ప ధైర్యం కలుగుతుంది. తర్వాత లూకా సువార్త 13వ అధ్యాయంలో, సో ఈ 3 కూడా మీరు ఇంటికి వెళ్ళి చదివి, 3 కూడా శ్రేష్టమైనవే, కానీ ఈ 3 మీరు ఎక్కువ ఇష్టపడేది ఏది అనేది మీరు ఆలోచించాలి. గమనించండి, 3 కూడా అద్భుతమైనటువంటి విశ్వాసాలు, కానీ ఈ 3 ఏది? మొదటిదేమో శతాధిపతి దేవుడు సర్వశక్తిమంతుని గుర్తించి ఆయన్ను ప్రార్థించి మేలు పొందాడు. మార్కు సువార్తలో ఆమె తన్ను తాను తగ్గించుకొని దేవుని యొక్క కృపకు పాత్రురాలైంది. అయితే 13వ అధ్యాయం లూకా సువార్తలో ఈమె విశ్వాసం
అద్భుతమైనటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే నాకు పర్సనల్గా, వ్యక్తిగతంగా ఈమె విశ్వాసం నేను ఇష్టపడిన విశ్వాసం. అంటే 3 కూడా అద్భుతమైనవే, కానీ ఎందుకో ఈమె విశ్వాసం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ ఈమె ఏంటంటే 10వ వచనం నుంచి ఆ స్టోరీ ఉంటుంది, మనకు తెలుసు. ఈమె పరిస్థితి ఏంటంటే 18 ఏండ్ల నుంచి నడుము వంగిపోయినటువంటి స్త్రీగా ఉంది. ఒక బలహీనపరచు దయ్యము ఈమెను పట్టి ఉంది. 10వ వచనం నుంచి మనం చూసుకోవచ్చు అవన్నీ కూడా. అయితే ఇక్కడ ఆమె పరిస్థితి ఏంటంటే నడుము వంగిపోయింది, ఎంత మాత్రము కూడా చక్కగా నిలువబడలేకుండే. అంటే ఆమె కరెక్ట్గా అస్సలు నిలవబడలేకపోతుంది. ఎందుకంటే ఆమెకు పట్టినటువంటి బలహీనత అటువంటిది. నడుము వంగిపోయింది. మీరు ఎప్పుడైనా నడుము వంగిపోయిన వాళ్ళని చూస్తే వాళ్ళు నేరుగా చూడలేరు, వాళ్ళ కింద చూసుకుంటూ కొంత మట్టుకే కనిపిస్తుంది. అయితే మీ విశ్వాసం నాకు ఎందుకు నచ్చిందంటే అసలు ఈమె యేసుప్రభుని ఏమీ అడగలేదు. ప్రభువా నన్ను స్వస్థపరచమని కూడా అడగలేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది. శతాధిపతి అడిగాడు, మార్కు సువార్తలో ఆ స్త్రీ అడిగింది. అయితే ఈమె ఏమీ అడగలేదు. కానీ ఒకటి చేస్తూ ఉంది, ఏంటంటే సమాజ మందిరానికి క్రమం తప్పకుండా పోతూ ఉంది. దేవుని పట్ల విశ్వాసము కలిగి ఆయన మందిరానికి ఆమె వెళుతూ ఉంది. తన బలహీనత తనకు అడ్డు కాలేదు. అంటే దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి ఈ బలహీనతలు ఏవి అడ్డు రాలే ఆమెకు. ఏంటి, నడుము వంగిపోయింది, సరిగా నిలబడలేదు. సమస్య ఎప్పటి నుంచి ఉంది? 18 ఏండ్ల నుంచి ఉంది. సాధారణంగా విశ్వాసులు ఎట్లా ఉంటారంటే ఓ వారం రోజులు ప్రార్థన చేసి అది జరగకపోతే దేవుణ్ణి వదిలిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు, ఒక సంవత్సరం ప్రార్థన చేసి మేలు జరగకపోతే దాన్ని మర్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈమె 18 సంవత్సరాలు ఆమె ఏమాత్రము నిరాశ చెందకుండా దేవుని మందిరానికి వస్తూ ఉంది. సో ఎందుకు ఈమె విశ్వాసాన్ని నా జీవితానికి ప్రత్యేకమైన ఆదర్శం అంటే శతాధిపతి విశ్వాసం ఆదర్శమే, మార్కు సువార్తలో గ్రీసు దేశస్థురాలి విశ్వాసం ఆదర్శమే. కానీ ఈమె విశ్వాసం నాకు మరింత ఆదర్శం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి సమీపించటానికి తనకున్నటువంటి అడ్డులను ఆమె లెక్క చేయకుండా దేవుని దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. లెక్క చేయకుండా. బహుశా ఒకవేళ సైతాను ఆమెతో మాట్లాడితే ఎలా ఉంటుంది? సైతాన్ ఎప్పుడు ఏం మాట్లాడుతుంది? కష్టాలు వచ్చినప్పుడు ఇంక ఈ దేవుడు ఎందుకు, ఏం పోతావులేమ్మా నువ్వు మందిరానికి? 18 ఏండ్ల నుంచి నీ జీవితంలో ఈ బాధ తీయలేదు. ఈ బాధ తీర్చని దేవుని దగ్గరికి నువ్వు ఏం పోతావు అని సైతాను చెప్పిండొచ్చు, వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పిండొచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పిండొచ్చు. అంటే ఇంట్లో వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఒక పక్క సైతాను, ఒక పక్క ఆమె మనస్సు, అన్నీ కూడా ఆమెను అడ్డు పెట్టేటువంటి పరిస్థితిలో ఆమె ఉంది. అయితే ఆమె సమాజ మందిరానికి వెళుతోంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, ప్రభా నా జీవితం ఎలా ఉన్నా, నా పరిస్థితి ఎలా ఉన్నా, నేను నీతో అన్యోన్య సహవాసం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే ఈమె యేసుప్రభుని
అడుగుడి మీకు ఇవ్వబడును అన్నదే మనకు తెలుసు. అవునది నిజమే. కానీ ఈమె అడగకుండా పొందింది కదా. ఈమె యేసుప్రభుని అడగలేదు, అసలు యేసుప్రభు దగ్గరకే పోలేదు. ఆమె వచ్చి ఎక్కడో సమాజ మందిరంలో కూర్చొనింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈమె యేసుప్రభుని చూడలేదు, చూసినట్టుగా లేదు. అంటే ఈమె సమాజ మందిరానికి వెళ్ళింది సహజంగా, కానీ ఈమె యేసుప్రభుని ఒకవేళ చూసుంటుంది ఖచ్చితంగా, కానీ చూడకముందే దేవుడు ఈమెను చూశాడు. ఆ మాట మనం చూసినట్టయితే యేసు ఆమెను చూచి, యేసు ఆమెను చూచి 12వ వచనం. అంటే ఆమె సమాజ మందిరంలో ఉంది, ఎక్కడో ఉంది, బహుశా ఒక 500 మంది లేదు ఒక 100 మంది. సమాజ మందిరం యూదులకు క్రమం తప్పకుండా వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి బహుశా ఆ ఊర్లో ఉండేవాళ్ళందరూ కూడా మ్యాక్సిమం పీపుల్ వచ్చి ఉంటారు. కానీ యేసుప్రభు ఈమెను చూశాడు, ఈమెను చూశాడు. యేసు ఆమెను చూచి, ఎందుకు చూచాడంటే ఆమె విశ్వాసంలో ఉన్నటువంటి ప్రత్యేకత. సనగకుండా గొణగకుండా, ఎవరు ఎన్నన్నా ఏం జరిగినా, ఇంట్లో వాళ్ళు ఏమన్నా నాకు నా దేవుడు కావాలి అనుకునేటువంటి వారినే దేవుడు చూస్తాడు. హల్లెలూయా. వారిని దేవుడు చూడకుండా ఉండలేడు. నేను చెప్పాను అనుకుంటా, దాదాపు ఒక తిరుపతికి రాకముందు 90 అంటే ఓ 35 ఏళ్ళ కిందట నేను మదనపల్లిలో ఉన్నాను. అక్కడ శాంటోరియం అని ఒక ఊరు ఉంటుంది, ఆ పక్కన ఒక చిన్న గుట్ట ఉంటుంది. నేను ఆ కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని. సాయంకాలం ఆ చర్చిలో మందిరంలో కూడికుంది. నేను కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తూ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, ప్రభా నేను ఎప్పుడూ నీకు ఇష్టమైన బిడ్డగా, నీ చిత్తం చేసే బిడ్డగా నేను ఉండాలి అనుకొని వచ్చాను. ఆశ్చర్యం ఏంటంటే మందిరంలో ప్రసంగికుడు సరిగ్గా అదే మాట చెప్తున్నాడు. ఎవరైతే దేవా నేను నీకు ఇష్టమైన బిడ్డగా ఉండాలని కోరుకుంటారో దేవుడు వారిని తప్పక దీవిస్తాడు అని చెబుతా ఉన్నాడు. సో ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ఆమెను చూచి, ఆమె యొక్క విశ్వాసాన్ని చూచి, నేను అనుకుంటున్నా బహుశా ఆమె యేసుని చూసేదానికి ఆమె నడుము కూడా వంగిపోయింది. రెండోది ఆమె భక్తితో అక్కడికి వచ్చింది. ఆ రోజు ఎవరు వస్తారని, ఏ స్పీకర్ అని కాదు, ఆమె వచ్చింది. సో యేసు ఆమెను చూచి ఆమెను ఆయన పిలిచాడు, రమ్మని పిలిచాడు. అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచను. అంతకుముందు ఏంటి, ఆమె ఏమాత్రము నిలవలేనటువంటి స్త్రీ ఇప్పుడు చక్కగా నిలవబడుతోంది. అంటే ఏమాత్రము జీవితంలో నెమ్మది లేని వారిని దేవుడు చక్కగా నిలబెట్టగలడు. ఎప్పుడు జరిగింది అది? యేసు ప్రభు ఆమె పైన చేతులుంచినప్పుడు ఆమె చక్కగా నిలవబడింది. అంతేకాదు ఆమె దేవుణ్ణి మహిమపరిచింది. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. కాబట్టి ఇక్కడ ఇంకొక ఆత్మ సంబంధమైన తలంపు ఏంటంటే, ఏ విశ్వాసి అయినా దేవునికి మహిమ చెల్లించలేని స్థితిలో ఉందంటే వారి ఆత్మీయ జీవితాలు చక్కగా లేవు. చక్కగా ఉంటే తప్పకుండా దేవునికి మహిమ చెల్లిస్తారు, దేవుణ్ణి ఘనపరుస్తారు. కాబట్టి ఆమె చక్కగా నిలవబడినప్పుడు
దేవునికి సంపూర్ణమైనటువంటి మహిమను ఆమె చెల్లిస్తూ ఉంది. సో ఎందుకు నాకు ఈమె విశ్వాసం చాలా మార్గదర్శకం అంటే, నేనేమీ అడగక్కర్లేదు. నేను దేవుని చిత్తానుసారంగా నేను జీవిస్తే, ప్రభా నీ వాక్యం నాకు ఇచ్చావు, దేవుడు ఆయన వాక్యాన్ని మన చేతికి ఇచ్చాడు, ప్రభా నీ వాక్యం ఇది, నువ్వే దేవుడే వాక్యం, కాబట్టి ఈ వాక్యంలో ఎలా ఉందో అలా నేను జీవిస్తాను, దానికి ఎలాంటి సాకులు నేను చెప్పను, నీ వాక్యం నాకు ఆధారం అని నేను మనం జీవించగలిగితే దేవుడు మనం ఎక్కడెక్కడ మనకు ఏమి అవసరమో ఆయనే చూస్తాడు. హల్లెలూయా. ఆమె అడగలేదు, అయితే ఆమెకి ఏమి అవసరమో దేవుడు చూశాడు. ఆమెకి మొట్టమొదట ఆమె చక్కగా నిలువబడాలి, ఆ బలహీనత నుంచి విడుదల కావాలి. కాబట్టి యేసు చేతులు మన పైన పెట్టబడితే మన బలహీనతలు పోతాయి, మన యొక్క బాధలు పోతాయి. అంతేకాదు మనం ఎలాగ దేవుణ్ణి మహిమపరచాలో ఆ జ్ఞానం కూడా ఆయన స్పర్శ ద్వారా మనకు కలుగుతుంది. విచిత్రం ఏంటంటే, దేవుడు ప్రతి విశ్వాసి జీవితంలో కూడా అనేక మేళ్ళు చేసి ఉంటాడు, కానీ విశ్వాసులు మహిమ చెల్లించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక బలహీనత వాళ్ళని పట్టుకొని ఉంటుంది. ఆ బలహీనత దేవుణ్ణి మహిమపరచడానికి అడ్డు వస్తూ ఉంటుంది. కానీ ఈమె విషయంలో ఆమె బలహీనత ఆమెకు అడ్డు కాలేదు. ఆమె సమాజ మందిరానికి వచ్చింది. మరి ఆమె జీవితంలో ఆమె యొక్క గొప్ప విశ్వాసం ఎవరు ఆమెను ఆటంకపరచలేకపోయారు. కాబట్టి మనం ఏం కోరుకోవాలంటే ఈ 3 కోరుకోవాలి. ప్రభా నీ యొక్క సర్వశక్తిని నేను గుర్తించి అచంచలమైన విశ్వాసంలోకి నేను ఎదగాలి. అలాగే ఎప్పుడు నన్ను నేను తగ్గించుకొని నిన్ను ఘనపరిచి నీ ద్వారా నేను మేలు పొందాలి. 3వది, నేనేమి కోరుకునే దానికంటే అన్నిటికంటే ముఖ్యంగా నేను నీ చిత్తం చేసే బిడ్డగా ఉంటే మీరే ఎక్కడెక్కడ ఏం చేయాలో చూస్తారు. మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మనం అడిగి పొందొచ్చు, కానీ అడగకుండా కూడా పొందొచ్చు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఎందుకంటే నాకు ఇది ఈజీ వే అనిపిస్తుంది. అందుకని నా లైఫ్లో ఎప్పుడు ఏమీ అడగలేదు. ఒక ఇల్లు కావాలని కానీ, ఒక ప్లాట్ కావాలి కానీ, ఏది కూడా కావాలని అడగలేదు. నేను ఆయన చిత్తానుసారంగా జీవిస్తే నాకు చాలు అని అనుకున్నాను. కాబట్టి మన జీవితంలో ఈజీ వే ఏంటంటే క్రమం తప్పకుండా ఆయనతో సహవాసం చేయటం. ఏదో ఆదివారం ఒక్కరోజే కాదు, ఆయన సంధిలో కూర్చొని ఆయన వాక్యం చదివి అందులో ఉన్నటువంటి సారాన్ని మనం పొందగలిగితే నిజంగా అది మన జీవితాలకు ఎంతో బలమిస్తుంది. ఈ లోకంలో సమస్యలు వస్తూనే ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, మనుషులు అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉండరు. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరిని మనం కంట్రోల్ చేయలేము. మనల్ని మనం కంట్రోల్ చేసుకొని ప్రభు సన్నిధిలో గడిపితే తప్ప ఈ లోకంలో మనం కష్టం, మూవ్ కావడమే కష్టం. అయితే ఒకటేంటంటే దేవుడు మనకు ఏది కావాలో అది ఆయనే సహాయం చేస్తాడు. ఆయన జోక్యం చేసుకుంటే ఆయన ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా ఆయనే సహాయం చేస్తాడు. ఆయన చూడాలి అని నా ఆశ, ఆయన చూడాలి అని ఆశ. మామూలుగా మనుషులకి ఏంటి ఆశ? యేసు ప్రభుని నేను చూడాలి. అయితే నా ఆశ ఏంటంటే, ప్రభు నువ్వు నన్ను చూడాలి.
చూసి నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించేట్టుగా నువ్వు సంతోషపడాలి. ఒకని ప్రవర్తన, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. 37వ కీర్తనలో 23వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఆయన చూడాలి. ఆయన చూస్తే మన జీవితం మారిపోద్ది. ఆయన చూడాలంటే ఆయన కోరుకున్నట్టుగా జీవించడానికి మనము ఇష్టపడాలి. ఆయన అసాధ్యమైంది సాధ్యం చేయగలడు. కాబట్టి మన జీవితంలో ఏదో ఒకటి ప్రభు దగ్గర ప్రార్థన ఎక్కువ చేస్తున్నావా, బైబిల్ ఎక్కువ చదువుతున్నావా, ఉపవాసం చేస్తున్నావా, ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని చూస్తాడు. దేవుడు మనల్ని చూస్తే ఇప్పుడు ఏం జరిగింటుంది అక్కడ సమాజ మందిరంలో? అందరూ కూడా ఆమెను చూసి ఉంటారు కదా. అందరూ కూడా ఆమెను, అంతకుముందు ఆమెను ఎవరు లెక్క చేసి ఉండకపోవచ్చు. మామూలుగా ఎవరిని లెక్క చేస్తారు? చక్కగా అలంకరించుకొని ఏదో మంచి పట్టు చీరలు కట్టుకొని లేకపోతే ఉండే వాళ్ళ దగ్గరికి పోతారు తప్ప ఈ నడుమొంగిపోయిన స్త్రీ దగ్గరికి నాకు తెలిసి ఏ స్త్రీ కూడా పోయి ఉండదు. అయితే ఒక్కసారి ఆమె యేసు ప్రభుతో కనెక్ట్ అయినప్పుడు ఇక అందరి కళ్ళు ఆమె వైపు చూశాయి. ఈమె ఎంత ధన్యురాలు, ఈమె ఎంత ధన్యురాలు. యేసు ప్రభు స్వయంగా ఆయన చేతులు ఆమె పైన పెట్టి ఆమెను బాగు చేశాడు. కాబట్టి మనం ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఈ బిడ్డ ఎప్పుడు దేవునితో అన్యోన్యమైన సంబంధం కలిగి ఉంది. ఈ బిడ్డ తలంపులు ఎప్పుడూ ఆత్మ సంబంధమైనవి. సో అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఒక 4 డేస్ క్రితం నేను గూడూరులో ఉన్నాను. వేరే ఒక ఆయన పరిచయం చేశాడు నన్ను, రాజ్ ప్రకాష్ పాల్, జైపాల్ గారి అబ్బాయి. సో ఆయన పరిచయం చేస్తూ నా గురించి ఆయన చెప్పాడు. సో విన్న వెంటనే రాజ్ ప్రకాష్ పాల్ ఏమన్నాడంటే అమేజింగ్ అన్నాడు. అమేజింగ్. అప్పుడు నాకు అనిపించింది, నేను 5,000 కాదు ఇంకా ఎక్కువ చేసి ఉండాల్సింది. ఇంకా ఎక్కువగా నేను సమాజంలో ఒక సాక్షిగా ఉండాల్సింది. ఎందుకంటే దేవుడు దాన్ని గుర్తింపు చేస్తాడు. సో కాబట్టి మన జీవితాల్లో మనుషులు మనల్ని చూసినప్పుడు ఈమె ఒక అమేజింగ్ విశ్వాసి, ఈయన ఒక అమేజింగ్ విశ్వాసి. ఈ దినాల్లో డబ్బులు, హోదా ఎవ్వడు కూడా చూడ్డు. మేము చిన్నప్పుడైతే ఎవడన్నా లక్షాధికారి ఉన్నాడంటే ఓహో ఈయన లక్షాధికారంట అని ఆయన వైపు చూసేవాడు. ఓహో ఈయన ఎమ్మెల్యే అంట అని చూసేవాడు. ఇప్పుడు ఎవడు దేన్ని కూడా లెక్క చేయడు. నీకు ఎన్ని కోట్లున్నా ఎవడు నేను లెక్క చేయడు. నీకు ఎంత హోదా ఉన్నా కూడా ఎవడు కూడా లెక్క చేయడు. నీకు ఆత్మీయత ఉంటేనే దేవుడు నిన్ను చూస్తాడు, ప్రజలు నిన్ను చూసేట్టుగా దేవుడు చేస్తాడు. అంతే తప్ప ఇంక వేరే ఏమి కూడా లేదు. కాబట్టి మనం మలచబడాలి. శతాధిపతి వలె, ఆ యొక్క గ్రీసు దేశస్థురాలి వలె, ఈ యొక్క స్త్రీ వలె మనం మలచబడాలి. వాళ్ళలో ఏముందో ప్రత్యేకత, దాన్ని మనం స్వీకరించాలి. మరి ఈ 3 విషయాలు కూడా మన జీవితంలోకి వచ్చినట్టయితే దేవుడు తప్పక మనల్ని బ్లెస్ చేస్తాడు. అంతేకాదు మన ద్వారా అనేక మందిని బ్లెస్ చేస్తాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆయన నన్ను చూడలేదు, ఫోన్లో ఇంట్రడ్యూస్ చేశారు, అంతే. ఆయన మాట అన్నాడు. అంటే అది ఒక అద్భుతమైనటువంటి కృప దేవుడు నాకు ఇచ్చాడు. మనుషులు ఎవ్వరూ కాదలనేటువంటి కృపనిచ్చాడు. అయితే నేను ఎప్పుడు సిగ్గుపడతా ఉంటా. నేను ఇంకా ఎక్కువగా ఆత్మీయంగా ఎదిగి ఉండాల్సింది. కొన్ని పనులు చేసి ఉండకూడదు, కొన్ని మాట్లాడి ఉండకూడదు, కొందరితో పరిచయం లేకుండా ఉండాల్సింది.
లేకపోతే కొన్నిసార్లు నా బిడ్డల్ని ఎక్కువ ప్రేమించానేమో అనిపిస్తుంది. దేవుని కంటే ఎక్కువగా ఇంకేదైనా ప్రేమించానేమో అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ప్రభా నాకు నీలో ఇంకా ఎదగాలి. వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచిరి అని బైబిల్ చెప్తుంది. పౌలుని చూసి వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారంట. కాబట్టి మనల్ని చూసినప్పుడు దేవుణ్ణి మనుషులు మహిమపరచాలి. ఒకే జీవితం, అంతే కదా, ఒకే ఒక జీవితం. సో ఈ జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే ఒక సాక్ష్యం. గొప్ప ప్రసంగికుడు అనిపించుకోవడం పెద్ద విషయమేం కాదు, కానీ ఇతరుల జీవితాలని ప్రేరేపించే జీవితంగా మన జీవితం ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు మన జీవితంలో నేర్చుకోవాలి. మన జీవితం చూసి నేను కూడా ఈమెలాగా ఉండాలి, నేను కూడా ఈ బ్రదర్లాగా ఉండాలి. కాబట్టి మన జీవితంలో కనెక్ట్ కావాలి దేవునికి. నేను చాలా టైం వేస్ట్ చేశాను అనిపిస్తుంది. నేను ఎప్పుడు దేవునితో కనెక్ట్ కావాలనుకుంటున్నాను. మనకేమైపోయిందంటే ఏదో ఆ కొద్దిసేపు భక్తిగా ఉంటాం. నేను మొన్న ఒక చిన్నపిల్లల మీటింగ్ అని వెళ్ళాను. అక్కడ ఒక టీం వచ్చారు. ఆ టీం వాళ్ళు భోంచేసేటప్పుడు మేమందరం కలిసి భోంచేసాం. వాళ్ళు నాకు పెద్ద పరిచయం లేదు, కానీ ఆ టీం వాళ్ళ సంభాషణ అంతా కూడా నేను గమనించినప్పుడు నాకు చాలా బాధేసింది. ఏంటంటే ఆ సంభాషణలో దేవుడు అస్సలు లేడు. ఏదో ఈ ఒకరిని ఒకరు ఏదో సరదాగా, లేకపోతే అది ఎందుకో నాలో ఉన్న ఆత్మ చాలా పరితపించింది. అంటే ఏంటి, మనుషులు ఏం చేస్తున్నారు? బైబిల్ ఏం చెప్తుంది? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయుడి అని ఉంది. సో అక్కడ ఆ సంభాషణలో ఎవరు ఆ టాపిక్ లేదు, లేకపోతే అసలు బైబిల్ వాక్యమే లేదు. అది చూసి నేను అంటే నాకు ఇంకా విషయం నేను కన్ఫ్యూజ్ చేయాలి. నేను ఆత్మీయంగా ఎదగనప్పుడు వాళ్ళకంటే దరిద్రంగా నేను కూడా మాట్లాడినోడిని. అయితే నేను వాక్యం చదువుతూ ఎదుగుతూ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే ఇవన్నీ మనం పక్కన పెట్టాలి అనిపించింది. వాళ్ళు మంచి భక్తులు అంటే మంచి భక్తులే, మంచి బైబిల్ టీచర్సే, కానీ వాళ్ళు ఎప్పుడు దేవునికి కనెక్ట్ అవుతున్నారంటే పులిపీట్ దగ్గరికి వెళ్ళి ప్రసంగం చేసేటప్పుడు కనెక్ట్ అవుతున్నారు, ప్రార్థన చేసేటప్పుడు కనెక్ట్ అవుతూ ఉన్నారు. నేను కూడా ఒకప్పుడు అలా ఉండేవాడిని. నేను వాళ్ళని విమర్శించటం లేదు, నేను వాళ్ళకంటే బలహీనంగా ఉన్నటువంటి వాడిని అని చెప్పుకోవడానికి నేనేమీ సిగ్గుపడను. అయితే వాక్యం చదివిన తర్వాత, ఎదిగిన తర్వాత నా సంభాషణ ఏంటి, నా తలంపులేంటి, నా మాటలేంటి, నా ఆలోచనలేంటి, అసలు నేను దేవునితో కనెక్ట్ అవుతూ ఉన్నానా లేదా? ఒకప్పుడు నేను కూడా పొద్దున్నే కనెక్ట్ అయ్యేవాడిని, సాయంత్రం కనెక్ట్ అయ్యేవాడిని. అయితే దేవునిలో ఎదిగిన కొద్దీ నాకు అనిపించింది, ఎప్పుడూ నా ఆత్మ దేవుని ఆత్మను కనెక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా. అలాంటి అనుబంధంలోకి మనము రావాలి. ఇగో వీళ్ళు ముగ్గురు అలా వచ్చిన వాళ్ళే, వాళ్ళకి కనెక్ట్ అయిపోయినారు కాబట్టి వాళ్ళకి వేరే ఏది కూడా అడ్డు పెట్టలేదు. అయితే మనం ఆ స్థితిలోకి ఎదుగుతూ వెళ్ళాలి. ఒక్కరోజుతో ఆ స్థాయి వస్తుందని నేను చెప్పట్లేదు, నాకు ఆ స్థాయి ఒక్కరోజులో వచ్చిందని నేను చెప్పట్లేదు. కానీ ఆయన కృప కొరకు కనిపెడితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్తలో ఈ మాట పెద్దగా ఎప్పుడు మనం పట్టించుకోము. యోహాను సువార్త 3వ అధ్యాయం అంటే 16వ వచనం అంతే, ఇంక ఏ వచనం కూడా మనకు పెద్ద గుర్తుకు రాదు. 3:16 అంటే ఇంక అంతే, 3వ అధ్యాయం అంటే అది. కానీ ఈ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనకు ప్రసంగానికి ఇప్పుడు అనుబంధమైనటువంటి మాట మనం చూసినట్టయితే
ఇక్కడ 3వ అధ్యాయంలో 34వ వచనం, 33, 34 కలిసి ఉన్నాయి. చదవమ్మా. 3, 33, 34. ఇక్కడ చూడండి, దేవుడు ఆయన కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడు. కొలత లేకుండా అంటే ఏంటి? ఇంతే అని కొలత వేసేటువంటి దేవుడు కాదు. ఆయన కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించేవాడు. అలాగా కొలత లేకుండా దేవుని ఆత్మను పొందిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయన దేవుని మాటలే పలుకొను. ఆయన దేవుని మాటలే. ఎందుకు? దేవుడు కొలత లేకుండా ఒక వ్యక్తికి ఆత్మనిస్తే ఆ వ్యక్తి ఇంకా ఈ లోకంతో పెద్దగా కనెక్ట్ కాడు. దేవుని మాటలే పలుకుతూ ఉంటాడు. కాబట్టి ఆ విశ్వాసి, నీకు సమస్యలు ఉండొచ్చు, నీ కష్టాలు ఉండొచ్చు, అసలు దేవుడే పెడతాడు నువ్వు దేవునికి సమీపం కావడానికి. అయితే నీ నిర్ణయం ఏంటంటే ఆ యొక్క సమాజ మందిరానికి ఆ స్త్రీ తనకున్న బలహీనత కానీ, ఇబ్బంది కానీ, కష్టము కానీ ఏది కూడా ఆమెను అడ్డు పెట్టలేకపోయింది. ఆమె దేవుని సమాజ మందిరానికి వచ్చింది. దేవుడు ఆమెను చూశాడు. ఎందుకంటే ఆమె విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఆయన జాలి పడ్డాడు. కాబట్టి ఆయన మన పైన జాలి పడితే, ఆయన మనల్ని చూస్తే మనము దీవించబడతాం, అనేకులకు దీవెనకరంగా ఉంటాం. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. మీ పరిశుద్ధ గ్రంథంలో 3 విశ్వాస జీవితాలని మేము చూసాం. మా ప్రభా, శతాధిపతి మీకున్న సర్వశక్తిని ఆయన గుర్తించాడు. మీరు మాట మాత్రము సెలవిస్తే జరుగుతుందని నమ్మాడు. అలాంటి విశ్వాసం మాకు ఇవ్వండి. అలాగే మా ప్రభా, లూకా సువార్తలో గ్రీసు దేశస్థురాలు తను కుక్క పిల్లతో పోల్చబడినప్పటికీ కుక్కల పిల్లల వంటి తగ్గించుకొని మా ప్రభా మీ కృపను ఆమె పొందింది. కాబట్టి నిజంగా మేము అంతకంటే ఎంతో తక్కువ వారం. అనేక సార్లు మేము గొప్పవారమని ఫీల్ అవుతూ ఉంటాం. మాకున్న ఆస్తిని బట్టో, లేక హోదాని బట్టో, స్టేటస్ని బట్టో మేము ఫీల్ అవుతుంటాం. కానీ మేము ఎప్పుడు మర్చిపోకుండా సహాయం చేయండి. మేము కుక్క పిల్లలమని అనిపించుటకు కూడా యోగ్యులము కామని మాకు జ్ఞాపకం చేయండి. అలాగే ఇక సమాజ మందిరములో శ్రీ మా ప్రభు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ మా ప్రభు ఆమె మిమ్మను వెంబడిస్తూనే ఉంది. ఆమె మనస్సులో ఏముందో మాకు తెలియదు, కానీ మీరు ఆమెను చూసేట్టుగా ఆమె జీవితం ఉందని మట్టుకు మాకు అర్థమవుతోంది. అలాగున మీరు ఎల్లప్పుడూ కూడా మీ కృపను పొందిన వారంగా మాకు సహాయం చేయండి. మా అందరిపై మీ చేతులు ఉంచండి. మమ్మల్ని ఆత్మీయంగా చక్కగా నిలవబెట్టండి. మా జీవితాల ద్వారా మీకు మహిమ చెల్లించుటకు సహాయం చేయండి. యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రభు యొక్క బలలో పాలు పొందుదాం.